నా దేవుని వల్ల కాదు, నా అప్పులిక తీరవు, నాకు పిల్లలిక పుట్టరు అనుకుంటున్నావా? లే, ఏమనిపిస్తుంది? ఇక్కడ దేవుడు ఉన్నాడు అనుకున్నానన్నయ్య. అమ్మా, దేవుడు ఉన్నాడన్నయ్య. ఇక్కడ మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? కర్నూలు నుంచి వచ్చాము సార్. కర్నూలు నుంచి వచ్చారా? ఏమనిపిస్తుంది నీకు? దేవుడు ఉన్నాడు అనిపిస్తుంది. దేవుడు ఉన్నాడు అనిపిస్తుంది. ఎలా తెలుసు అమ్మ తేజ గారి పరిచర్య మీకు? నేను యూట్యూబ్ లో చూసి వచ్చినాను. బయట భారీ వర్షాలు వస్తున్నాయి, ఇక్కడ ఆత్మ వర్షం అనేది కురుస్తుంది. ఆమేన్. పరిశుద్ధాత్మ వర్షము. ఆమేన్. హల్లెలూయా. కృప కలుగును గాక. ఆమేన్. నా దేవుని వల్ల కాదు, నా అప్పులిక తీరవు, నాకు పిల్లలిక పుట్టరు అనుకుంటున్నావా? లే, కొట్టండి గట్టిగా చెవులు. ఇక్కడ యేసయ్య ఉన్నాడా లేడా? చెప్పండి అమ్మా, చెప్పాలా? ఆ బిడ్డని దేవుడు చూపిస్తా ఉన్నాడు. ఆమేనండి, ఆమేన్. దేవుడు చెప్పమన్నాడు, వచ్చే సంవత్సరం కల్లా చక్కని కుమారుడు నీ ఊడిలో ఉండబోతున్నాడు. హల్లెలూయా. ఏమనిపిస్తుంది? ఇక్కడ దేవుడు ఉన్నాడు అనుకున్నానన్నయ్య. అమ్మా, దేవుడు ఉన్నాడన్నయ్య. ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చినా అని కాదు సార్, నాకు దేవుడు ఉన్నాడని వచ్చిన ప్రభువా. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? కర్నూలు నుంచి వచ్చాము సార్. కర్నూలు నుంచి వచ్చారా? మీరు ఎలా తెలుసు నాకు? యూట్యూబ్ ద్వారా సార్. నాకెలా తెలుసు? యేసయ్య ఉన్నాడు ఇక్కడ? ఉన్నాడు సార్. చెప్పండి గట్టిగా. ఉన్నాడు సార్. గట్టిగా చప్పట్లు కొట్టాలి. పక్కన ఉన్న వాళ్ళకి అండి. మీరెందుకు ఏడుస్తున్నారు అమ్మా? బాధ అనిపిస్తుంది. ఎందుకు బాధ? మా అన్నకి ఇంకా పిల్లలు పుట్టలేదని. ఎవరు మీ అన్న? నిజమేనా తనకు పిల్లలు లేరా? లేరు సార్. పిల్లలు ఉన్నటువంటి వాళ్ళని లెగండి, మీకు పిల్లలు ఉన్న వినండి, లెగండి, మీరు మీకు పిల్లలు ఉన్న వాళ్ళని, మీకు పిల్లలు లేరు కదా అని అంటే వచ్చి కొడతారు వాళ్ళు. పిలవడానికి దమ్ము కావాలి. కొట్టుగట్టిగా చెప్పండి. ఆ దమ్ము ఎక్కడి నుంచి? కూరగాయల మార్కెట్లో దొరకదు. ఆ దమ్ము చదువులో దొరకదు. ఆ దమ్ము యూనివర్సిటీలలో దొరకదు. ఆ దమ్ము నా యేసయ్య పాదాల దగ్గరే దొరుకుతుంది. క్రైస్తు హల్లెలూయా. కొట్టు గట్టిగా చప్పట్లు కొట్టు. కొట్టాల గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. రైట్ రారా. ఎన్ని రోజులు ఆపుతావు ఇట్లా పట్టుకొని? ఆపుతావా? చెప్పండి అమ్మా. ఎన్ని రోజులు? కట్లు తెగ్గొట్టుకొని వస్తారు. కొడో క్రైస్తు హల్లెలూయా. వందల మంది వేల మంది నమ్మకపోయినా పర్లేదు, ఆ చెల్లి మండుతుంది ఇవాళ. ఆమేనండి. వాళ్ళ కుటుంబాన్ని మండించబోతుంది. ప్రైజ్ టు జీసస్. ఏమనిపిస్తుంది నీకు? దేవుడు ఉన్నాడు అనిపిస్తుంది. దేవుడు ఉన్నాడు అనిపిస్తుంది. ఎలా తెలుసు అమ్మ తేజ గారి పరిచర్య మీకు? నేను యూట్యూబ్ లో చూసి వచ్చినాను. కర్నూలు ప్రజలు ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది కర్నూలు నుంచి వచ్చినాం. కర్నూలు నుంచి వచ్చారు. కర్నూలు వాళ్ళకి చెప్పండి ఇక్కడ ఏమైందో చెప్పండి. ఇక్కడ దేవుడు ఉన్నాడు, మీరు అందరూ రండి.
ఏమైంది ఇక్కడ? ఇప్పుడు మీరు ఎందుకు నిల్చున్నారు? దేవుడు మమ్మల్ని లేపినాడు, మాతో మాట్లాడినాడు. దేవుడు మమ్మల్ని పేరు పెట్టి పిలిచిండయ్యా. నెక్స్ట్ మీరు మీరు లేకండి. మీకేమనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందన్నయ్య. అంటే నేను మిమ్మల్ని నార్మల్గా ఇన్స్టాగ్రామ్లో స్క్రోల్ చేస్తూ ఉంటే మీ వీడియో వచ్చింది. 3 months నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నా నేను. మాకు మీరెవరో తెలియదు అసలు. అంటే నార్మల్గా లైవ్ వీడియోస్ చూస్తూ ఉంటాను అంతే తప్ప ఏం లేదు. ఎలా ఉంటుందని చూడడం కోసం ఇక్కడ వచ్చానన్న. యాక్చువల్గా ఈరోజు నాకు డ్యూటీ ఉంది, కానీ మా మేడంకి నేను ఏదో రీజన్ చెప్పేసి మిమ్మల్ని చూడాలి, మీ పరిచర్య చూడాలి. నేను నార్మల్ బ్యూటీ అడ్వైజర్ అన్న, కాస్మెటిక్స్ దాంట్లో వర్క్ చేస్తా ఉంటాను. నీ పక్కన ఉన్న వ్యక్తిని ఫస్టే నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు నాకు తెలుసు అన్నాను కదా, అప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? అంటే దేవుడు నిజమేనా? నిజమే అన్నయ్య, నిజమే అనిపిస్తుంది. ఫస్ట్ ఏమనిపించింది? నిజమే అనిపించింది? నిజమే అనిపించింది అన్నయ్య. ఎలా ఉంది నీ ఫీలింగ్? గూస్ బంప్స్ వస్తున్నాయి? అవునన్నయ్య, గుండెలో ఒక ఫీలింగ్ అనిపిస్తుంది అన్నయ్య. నిజంగా దేవుడు ఇంత గొప్ప అద్భుత కార్యం. పేర్లు పెట్టి పిలవడం ఆపాలా పిలవాలా? పిలవాలన్నయ్య, కంపల్సరీ పిలిస్తేనే ప్రజలందరికీ తెలుస్తుంది అమ్మ దగ్గర పని చేసి ఇంత గొప్పగా వాడబడుతుంది అనేది. మీరు ఎలాంటి అంటే నేను చూసానన్నయ్య ముందు వచ్చిన వీడియోస్, అవి వచ్చినా కూడా మీరు పట్టించుకోవద్దన్నయ్య. మీ పరిచర్య మీరు చేస్తూనే ఉండాలి, ఎప్పుడు కూడా ఆపొద్దన్నయ్య. నెక్స్ట్ మీకేమనిపిస్తుంది? చెల్లెమ్మా చెప్పమ్మా. అన్నయ్య బయట గుండె లోతుల్లో నుంచి చెప్పండి. బయట భారీ వర్షాలు వస్తున్నాయి, ఇక్కడ ఆత్మ వర్షం అనేది కురుస్తుంది. ఆమేన్. పరిశుద్ధాత్మ వర్షము. ఆమేన్. హల్లెలూయా. కృప కలుగును గాక. ఆమేన్. ఏమనిపిస్తుంది? పర్సనల్ ఎక్స్పీరియన్స్ చూస్తున్నావు కదా. నేను లాస్ట్ మంత్ వచ్చాను అన్నయ్య. నేను కూర్చున్నప్పటి నేను 2017లో ఆ వర్షిప్ చేసిన, కానీ ఈ 7 years తర్వాత లాస్ట్ మంత్ నేను ఆ వర్షిప్ ని పొందుకున్నాను. నేను అనేకులకు ఇంటికి వెళ్ళి కూడా చెప్పాను, ఆ పరిశుద్ధాత్మ అనేది ఇంకా ఫ్లో అవుతా ఉంది మా అందరిలో. ఇక్కడ ఉన్నంతసేపు అదే ఆత్మ, మన పంపు నుంచి వాటర్ వచ్చినట్టు ఆ ఆత్మ అభిషేకం అనేది ఫ్లో అయితేనే వి కాంట్ కంట్రోల్ ఇట్. ఆమేన్. మనకు శ్రమ రాకముందు హరిహర కలాభవంలో ఓన్లీ మార్నింగ్ సెక్షనే ఉండేది. శ్రమ వచ్చిన తర్వాత 2 సెషన్లు వచ్చేసింది. గట్టిగా చెప్పండి కూడా. థాంక్ యూ జీసస్. ఆమేన్. కృప కలుగునుగా. అమ్మా ఏమనిపిస్తుంది మీకు? గర్భఫలం ఇస్తాడని అనుకున్నా. పొందుకొని వెళ్ళిపోబోతున్నావు అంతే. థాంక్ యూ. కుమారుణ్ణి పట్టుకొని వెళ్ళిపోబోతున్నావు. ఆమేన్. ఆమేన్. రిసీవ్ చేసుకోవడానికి కూడా దమ్ము కావాలా? ఆమేనండి. ఆమేన్. రిసీవ్ చేసుకోవడానికి కూడా దమ్ము కావాలా? రేపటి నుంచి ఒకటే ప్రార్థన, అయ్యా మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి వందనాలు. వాగ్దానాన్ని సమాధి చేయొద్దు. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. చక్కని కుమారుణ్ణి పుట్టబోతున్నాడు. తండ్రి బిడ్డ కన్నీళ్లను చూసినందుకు వందనాలు. బిడ్డ జీవితంలో గొప్ప అద్భుతము జరిగించండి. కృప కలుగునుగా. నీ మహిమతో నింపండి, నీ శక్తితో నింపండి. యేసు నామములో ఆ బిడ్డ జీవితంలో గొప్ప అద్భుతము జరుగునుగా. ఆ బిడ్డ కన్నీళ్లను చూసి ఆ బిడ్డను పిలువు అన్నయ్యా. ఆ బిడ్డను పిలిచినందుకు వందనాలు. ఆ బిడ్డ ఎవరో నాకు తెలియదు, కానీ ఆ బిడ్డ జీవితంలో గొప్ప అద్భుతం జరిగించింది. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్ అనండి. ఆమేన్. హల్లెలూయా. కూర్చోండి అమ్మా సంతోషంగా. మీ అన్నయ్యకి చెప్పు, మీ అన్నయ్యకి చెప్పు, అన్నా నాకు అల్లుడు పుట్టబోతున్నాడు అని చెప్పు. ఎవడో గట్టిగా వచ్చాప్పుడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ టు జీసస్.